జై శ్రీరామ్. ఈ విధంగా ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. సో మీరు టీ షర్ట్ కి అనేది టెక్స్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా లైక్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మీరు ముందుగా ఏ బ్రౌజర్ అయితే వాడుతున్నారో ఆ బ్రౌజర్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇమేజ్ క్రియేటర్ అని టైప్ చేయండి. క్రియేట్ చేసిన తర్వాత ఫస్ట్ వెబ్సైట్ ఉంది కదా బింగ్ అని, మైక్రోసాఫ్ట్ వెబ్సైట్ అనమాట. లాగిన్ కావాల్సి ఉంటుంది. లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకి కాయిన్స్ కనిపిస్తున్నాయి కదా, మీకు 15 అని ఉంటాయి. నాకు 13 ఎందుకు చూపిస్తుందంటే నేను ఆల్రెడీ 2 కాయిన్స్ వాడా అనమాట. సో మీకు ఇక్కడ టెక్స్ట్ అనేది ఇస్తా అనమాట. కామెంట్ లో ఆ టెక్స్ట్ ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ విఎం క్రియేషన్ అని ఉంది కదా, దీని ప్లేస్ లో మీ నేమ్ అయితే యాడ్ చేసుకోండి. నేను వచ్చేసరికి మణికంఠ అని ఇస్తున్నాను. సో ఇచ్చేసిన తర్వాత క్రియేట్ మీద ట్యాప్ చేయండి. మనకి అబ్జర్వ్ చేయండి. క్రియేట్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ దాని పక్కనే ఉన్న కాయిన్స్ కూడా తగ్గుతాయి. క్రియేట్ మీద ట్యాప్ చేస్తున్నాను. కొంచెం లోడింగ్ అయితే తీసుకుంటుంది. నెట్వర్క్ అయితే స్పీడ్ ఉండాలి. కాయిన్ అయితే తగ్గింది చూసారా. ఫొటోస్ అయితే ఉంటాయి అనమాట. ఆ 4 ఫొటోస్ లో మీకు ఏ ఫోటో నచ్చిందో ఆ ఫోటో మీద ట్యాప్ చేసి లాంగ్ ప్రెస్ చేయండి. డౌన్లోడ్ ఇమేజ్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు ఫోటో అనేది మీ గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. మీకు ఒక్కోసారి ఏం జరుగుతుందంటే టెక్స్ట్ అనేది రాంగ్ గా పడుతుంది. పడినప్పుడు మీరు ఏం చేయాలంటే మళ్ళీ క్రియేట్ మీద ట్యాప్ చేయండి. కామెంట్ లో పిన్ చేస్తాను టెక్స్ట్ అనేది. టెక్స్ట్ ని కాపీ చేసుకోండి. ఇక్కడికి వచ్చి పేస్ట్ చేయండి. గైస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.